కావాలయ్యా యా యా యా. Moon on flag. Both are not same. అన్నా మనకు ఫ్రైడే ఉన్నట్టు ఈ గురుడే పులుసుడే ఎందుకు లేవన్నా? నిన్న అనవసరంగా భూమి మీద వదిలేశారా. చంద్రయాన్లో మూన్ మీద పంపేయాల్సింది. అంత పని మాత్రం చేయకన్నా. భూమి మీద 28 రోజులంటే మూన్ మీద ఒక్క రోజు అంటన్నా. ఇక్కడ రోజు 2 పూటలు తింటుంటే సరిపోవట్లేదు. ఇప్పుడు అక్కడ నెలకోసారి పెట్టారనుకో, అబ్బో నా వల్ల కాదన్నా. ఇక బాబు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి? చంద్రమండలానికి వస్తావా? వస్తాను సార్. 900 కోట్లు అవుతుంది సార్. అంతెందుకురా బాబు, ఇస్రో వాళ్ళకి 450 కోట్లు అవుతుంది. నువ్వేట అంత చెప్తున్నావా? రిటర్న్ ఖాళీగా రావాలి కదా సార్. ఖాళీకి ఎందుకో, ఎలాగో రష్యా వాళ్ళ రాకెట్ తుస్సుమంది కదా, దాని చక్రాలు గట్టి ఇప్పుకొచ్చి ఆటోకి పనికొస్తాయి. ఇక ఏం చేద్దా, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, నేను మంచిగా రెడీ అయ్యానని ఫొటోస్ తీసుకుని స్టేటస్ లో పెడుతున్నాను. అలా స్టేటస్లు పెడితేనే మరి దొంగలకి ఏ కొంపలో ఏ బంగారం ఉందో తెలిసిపోయి లిస్ట్ వేసుకుని మరీ దోచేస్తున్నారట. జాగ్రత్త. నా 7th సెన్స్ ప్రకారం మీరు ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు. మీ 4 వేలు వెనకాల పెట్టి బొటన్ వేలతో స్వైప్ చేస్తుంటే నా వీడియో వచ్చింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునా? ఇప్పుడు నాలో చిన్న డౌట్ మీరు తీర్చాలి. ఏమిటి? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. థ్యాంక్ యూ. నడకదారిలో వెళ్లే భక్తులందరికీ కర్రలు ఇస్తున్నారు, చిరుతల నుంచి రక్షించుకోవడానికంట. బాగుంది. పొరపాటున ఆ కర్రెల్లి చిరుతకు తగలకోవడం చోట తగిలితే దానికి ఏమైనా ప్రమాదం జరిగితే మనం ఏమైనా కేసు పడుతుంది అంటారా గురుగారు? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. స్వామి, తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను స్వామి. మంచిది బుడ్డంది. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి స్పెషల్ టికెట్ ఏమైనా అరేంజ్ చేస్తారేమో అని అడుగుదామని వచ్చాను స్వామి. తప్పకుండా బుడ్డంది. స్పెషల్ టికెట్ కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి స్వామి? గోవిందా, ఇది ఇందా. ఇది ఎందుకు స్వామి? చిరుతొస్తే రక్షణ. ఇదే చిరుత నోట్లో ములక్కాడంతుంది. ఇది ఆగుద్దంటారా? బుడ్డంది. అయినా స్వామి, స్పెషల్ దర్శనానికి కర్రలు వాలేస్తున్నారంట కదా. 2వ చిరుతొస్తే ఉపయోగపడుతుంది. ఇంకో చిన్న డౌట్ స్వామి, స్పెషల్ దర్శనం కదా, కర్రలు మామూలు కర్రలే ఇస్తారా లేకపోతే ఎర్రచందనం కర్రలు ఇస్తారా? అంటే శేషాచలం కదా, ఏదో కించిత్ ఆశ. పుష్ప పిచ్చి ఇంకా పోలేదు బుడ్డంజీ నీకు. నమస్తే. ఒకరోజు పిచ్చుక ఒక స్పీడ్ వెళ్తున్న కార్ ని మంచి డాష్ ఇచ్చింది. అప్పుడు అది స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ ఓనర్ చూసి దాన్ని
చాలా బాధ వేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పంజరంలో పెట్టాడు. అది కాసేపటికి ఆ పిచ్చుకి స్పృహ వచ్చింది. అప్పుడు అది లేచి, ఓరి భగవంతుడా, నేను గుద్దిన కారు ఓనర్ చచ్చిపోయినట్టున్నాడు, నన్ను జైల్లో పెట్టారు అని అనుకుంది. ఇదే పిచ్చుకే బ్రహ్మాస్త్రం వేయడం అంటే. పిచ్చుక. Okay, bye. See you in the next video. And please do like, share and subscribe to Jokes Telugu. ఒరే రెడ్డు, నిన్న ఒకటి అడుగుతాను చెప్పాలరా. ఏ ఫర్ Apple. బి ఫర్ Bada apple. మరి సి ఫర్ Chota apple. డి ఫర్ Demat apple. ఒరే ఏటి అడిగినా ఆవు కథలాగా అక్కడికే వస్తున్నాడు రా, గుండు మీద మొట్టగా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి. ఏమండి, ఏటి నేనంటే మీకు ఎంత ఇష్టం? ఉంటదా, ఉండకుండా ఎందుకు ఉంటది? నా కోసం ఏమైనా చేస్తారా? ఏటే బాబు నీ గోల చంపేస్తున్నా. అయితే సరదాగా ఒకసారి మీ చెయ్యిలు ఇవ్వండి. ఇక చెయ్యి మాడిపోయింది అదొకే. తోలు ఊడిపోయింది, అలా సొరకెట్టేసావేటే. ఈ బర్ణాలు ఈ వారం ఎక్స్పైర్ అయిపోతుంది, వాడేద్దామని. ఇలాంటి వర్షాలు వారం కాదు, మా ఊర్లో నెల పడినా సరే ఎవ్వరూ మొలగరు. ఎందుకంటే మా ఊర్లో అందరూ ముంచే వాళ్ళే కానీ ములిగేవారు ఎవ్వరూ లేరు, నాతో సహా. ఈ సూర్యకాంతం గారి ఫోకస్ ఎప్పుడు నా మీదే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎవడ్రా బాబు రాజు తెంగన్న కొడుకు, అదే చదవడం వస్తాడు, ఏలుముద్ర ఎందుకు వేస్తాడు? ఏమిటి అప్పారావు, కంగ్రాచులేషన్స్ అయ్యా, విడాకులు అయిపోయినాయి, హాయిగా శేష జీవితం గడిపేయచ్చు. కాకపోతే కోర్టు వారు ఒక మెలికేశారు. ఏమిటంటే నెల జీతంలో సగం జీతం మీ ఆవిడికి ఇవ్వాలన్నమాట. అది పోలే, రేపు నుంచి నా జీతంలో సగం నేను వాడుకోవచ్చనమాట. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నా లైఫ్ లో ఉన్న అమ్మాయిలు అంతంత మాత్రమే చదువుకున్న విద్య, ఇలా వచ్చి అలా పోయే లక్ష్మి, నాతో నా జీవితంతో క్షణం కూడా ఉండని శాంతి, వీకెండ్ షోలా వచ్చే నిష, రాత్రి పడుకోగానే వచ్చే స్వప్న, వీరే నా జీవితంలో ఉండే అమ్మాయిలు. ఆరెంజ్, బ్లూ, గ్రీన్, పింక్ అన్ని కలర్ మనీలు వచ్చినాయి, కానీ ఆ బ్లాక్ మనీ మాత్రం ఎక్కడో అయిపోయింది. ఎక్కడ అయిపోయింది అంటారు? నీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అమ్మా, ఏంటమ్మా? నిన్న నేను ట్యూషన్ నుంచి వస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? కరెక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి ఇలా మన సందులో తిరగగానే కరెంట్ పోయింది. అయ్యో అవునా? మనకు అసలే చాలా భయం, ఇంకా ఇది కదా. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. టొమాటో కేజీ 20 రూపాయలే అని అరిసాను. అంతే, వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చేసి టమాటో బండి ఏడి అని ఎత్తుక్కుంటున్నాను. నేనేమో ధైర్యంగా ఇంటికి వచ్చాను. బ్రిలియంట్ బాయ్. బొడ్డంజి, చెప్పండి స్వామి. అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం ఏదో తెలుసా బొడ్డంజి? అన్నదానం. నువ్వెప్పుడైనా చేసావా బొడ్డంజి? లేదు స్వామి. ఎందుకని చేయలేదు బొడ్డంజి? ఎందుకంటే నాకు అన్న లేడు స్వామి, అందుకే చేయలేదు. మీ ఊర్లో దోమల్ని ఏమని పిలుస్తారు? మేమేం పిలం, అవే కుట్టిపోతుంటాయి. ఇక బాబు, నిమ్మకాయలు ఎలా ఇస్తున్నావు? రూపాయికి 3 అండి. చాలా ఎక్కువ చెప్తున్నావు అబ్బా. 2 తీసుకోండి అయితే. చెప్పు, జనవరి ఫిబ్రవరి.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు జోక్స్ బుక్స్ చదివేవారు ఎవరైనా ఉంటే రవిశంకర్ అవధానం గారు ఒక బుక్ రాశారు, హాస్యావధానం అని. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం, చెక్ చేయండి. థ్యాంక్ యూ.